హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి స్పైసీ చికెన్ కర్రీ. చికెన్ గ్రేవీ కూరని ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఆ నాటుకోడి కూర స్టైల్లో ఈ చికెన్ కూరని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటని చూసేద్దామా. 1 కేజీ వరకు కాల్చిన చికెన్ తీసుకున్నాను. చికెన్ బయట మార్కెట్ నుండి తీసుకొచ్చాక ఉప్పు నీళ్ళల్లో వేసి ఒక 2 సార్లు బాగా కడగాలి. 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. 1 స్పూన్ వరకు ధనియా పౌడర్, పెద్ద స్పూన్తో 1 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి దానికి సరిపడా తీసుకోవాలి. అలాగే 2 స్పూన్ల వరకు నూనె పోసి మనం వేసుకునే ఈ మసాలాలన్నీ కూడా చికెన్ ముక్కలు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత పెద్ద స్పూన్తో 2 స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలి. ఇక్కడ నేను గడ్డ పెరుగు తీసుకున్నాను. 2 స్పూన్ల వరకు పెరుగు వేసిన తర్వాత దీన్ని కూడా ముక్కలు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. దీన్ని ఇలా కలిపి పెట్టుకొని 10 నుండి 15 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోవాలి. మీకు టైం ఉన్నట్లయితే ఒక అరగంట సేపు మ్యారినేట్ చేసుకున్నా కూడా సరిపోతుంది. మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా ముక్కలకు పట్టి చాలా రుచిగా ఉంటుంది చికెన్. ఇలా కలిపి పెట్టుకొని పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు స్టవ్ పైన వెడల్పుగా అడుగు మందంగా ఉన్న ఒక గిన్నె పెట్టుకోవాలి. కలిపి పెట్టుకున్న 15 నిమిషాల తర్వాత కర్రీని రెడీ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల వరకు నూనె పోయాలి. నూనె వేడైన తర్వాత 1/2 స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు సోంపు, 8 నుండి 10 వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోవాలి. అలాగే ఒక 7-8 ఎండుమిర్చిని కూడా వేసుకొని వీటిని ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు ఇది క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు ఇవన్నీ కూడా క్రిస్పీగా అయిన తర్వాత బాగా పండిన ఒక 3 టమాటాలని ఈ విధంగా పొడవుగా తరిగి వేసుకోవాలి. టమాటా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని టమాటా సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత చూడండి, టమాటా సాఫ్ట్గా ఫ్రై అయిపోయింది. దీన్నంతా కూడా ఒక ప్లేట్లోకి కానీ బౌల్లో కానీ తీసుకోవాలి. అదే గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని అందులో కర్రీకి సరిపడా నూనె పోయాలి. ఇంచు దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, కొంచెం బ్లాక్ ఇలాచీ, 3 గ్రీన్ ఇలాచీలను వేసుకోవాలి. 4-5 మిరియాలను కూడా వేసుకోవాలి. కొంచెం బిర్యానీ ఆకును కూడా వేసుకోవాలి. ఒక 2 వేసుకున్నాను. ఇవన్నీ కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఇందులోనే ఇంకొక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ మొత్తం ఇందులో వేసుకోవాలి. చికెన్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ కూరని ఇలా ఒక్కసారి డిఫరెంట్గా ట్రై చేయండి, ఎంత బాగుందో. మనం రెడీ చేసుకున్న పోపు అంతా కూడా చికెన్ ముక్కలు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నెపై మూత పెట్టుకొని ఈ చికెన్ సాఫ్ట్గా ఎంతవరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న టమాటా ఎండుమిర్చిలను వేసుకోవాలి. నేను ఈ మిక్సీలో ముందే ధనియాల పౌడర్ని మిక్సీ పట్టానండి. ఇవన్నీ వేసిన తర్వాత మిక్సీపై మూత పెట్టి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇంకొక పక్కన చికెన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఎందుకంటే కారం వేసాం కదా, అడుగు తొందరగా మాడిపోతుంది. కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ బాగా ఫ్రై అయిపోయింది. అందులో ఉన్న గ్రేవీ కూడా బాగా దగ్గర పడింది కదా. ముందుగా మిక్సీ పట్టిన మసాలా పేస్ట్ని వేసుకోవాలి. మసాలా పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోనే కొన్ని నీళ్లు పోయాలి. మసాలా మిక్సీ పట్టిన మిక్సీ జార్లోనే కొన్ని నీళ్లు పోసి ఆ నీళ్ళని ఇందులో పోసి ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కొన్ని నీళ్లు పోసిన తర్వాత ఇప్పుడు ఈ గిన్నెపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ అంతా ముక్కలకు పట్టేలాగా కొద్దిసేపు ఉడికించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత ఇందులో గ్రేవీకి సరిపడా నీళ్లు పోయాలి. ముక్కలు మునిగేంతవరకు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. ఇలా నీళ్లు పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ గ్రేవీ తిక్కుగా ఎంతవరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెపై మూత పెట్టి గ్రేవీ తిక్కుగా అయిపోయి
ముక్క ఇంకాస్త సాఫ్ట్గా అయ్యేంతవరకు బాగా ఉడికించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత ఇక్కడ మూత తీయగానే గుమగుమల వాసన వస్తూ ఆయిల్ పైకి వచ్చేసిందండి. మనకి ఇక్కడ కూర దగ్గర పడింది. ఇప్పుడు ఇందులో గరం మసాలా వేసుకోవాలి. 1 స్పూన్ వరకే గరం మసాలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ పెద్ద స్పూన్తో 1 స్పూన్ వేసానండి. కేజీ చికెన్కి ఆ మాత్రం గరం మసాలా పౌడర్ పడుతుంది. గరం మసాలా వేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత 2-3 నిమిషాల పాటు అలాగే ఉంచి ఉడికించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకోవాలి. చూడండి కూర కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో చూసారు కదా. చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటుంది. థిక్ గ్రేవీతో ముక్క సాఫ్ట్గా భలే రుచిగా ఉంటుందండి. ఇది ఎందులోకైనా కూడా అదిరిపోవాల్సిందే. రుచికి సరిపడే ఉప్పు వేసుకోవాలి. ఉప్పుని సరి చూసుకొని వేసుకోవాలండి. ముందు మనం ముక్కలకి పట్టించేటప్పుడు కొంచెం వేసాం కదా, సరి చూసుకొని సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ కొంచెం యాడ్ చేశాను. చూస్తేనే నోరూరించే కమ్మని చికెన్ గ్రేవీ కూర అయితే రెడీ అయిపోయింది. ఎంత బాగా వచ్చిందో చూసారు కదా. చూడ్డానికి కలర్ఫుల్గా ముక్క సాఫ్ట్గా భలే బాగుంటుందండి. ఇది రోటీ, పూరి, చపాతి, అన్నంలోకి బగారా రైస్, ఎలాంటి రైస్లోకైనా కూడా అదిరిపోవాల్సిందే. ఇప్పుడు ఈ కూరనంతా కూడా బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. చికెన్ తెచ్చిన ప్రతిసారి ఇలాగే చేయాలని అడగక మానరు, అంత టేస్టీగా కుదురుతుంది. నేను చేసిన స్టైల్లో మీకు ఈ చికెన్ కర్రీ నచ్చిందా? ఆలస్యం చేయకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ఈ కూర రెసిపీని తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.